హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిట్ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు నేను వీడియోలో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలనే విధానాన్ని చూపిస్తానండి. సో ఇది చాలా బాగుంటుంది. ఎంతో చక్కగా వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సో ఈ గోంగూర పప్పు చేసే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దామండి. అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ గోంగూర పప్పుకి ముందుగా నేను ఒక చిన్న గ్లాసు పప్పు కొద్దిగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో. సో ముందుగా అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, ఆనియన్స్, అలాగే మన పచ్చిమిర్చి అన్నీ తీసుకోవాలండి. అలాగే టమాటా కానీ తీసుకోవాలి. టమాటాలు తీసుకునే చాలా పుల్లగా చాలా బాగుంటుంది. ఒక టమాటా వేసినా వేయకపోయినా పర్వాలేదండి. ఇందులో చింతపండు వేయనవసరం లేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చక్కగా మనం కుక్కర్ కానీ పెట్టేసేసుకున్నాము. ఇది ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసామంటే మనం చక్కగా గోంగూర పప్పు అనేది లైట్గా కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది. సో ఇంకొంచెం సేపు మనకి విజిల్స్ వచ్చేసాయి. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకొంచెం సేపు మనం ఇట్లా గోంగూర పప్పు పక్కన ఇట్లా పెట్టామంటే ఇంకా చక్కగా ఉడికి ఇంకా మెత్తగా తయారవుతుంది. సో దీంట్లో నేను పసుపు అలాగే ఉప్పు వేసుకుంటున్నాను. కారం వేయట్లేదండి, అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం వేయట్లేదు. వేసేసుకొని చక్కగా నెరుపుకోవాలండి. కాసేపు ఇది ఉడికిన తర్వాత చక్కగా బాగుంటుంటుంది. సో నేనైతే ఇలా చేస్తుంటాను. మీరందరూ ఎలా చేస్తారో చక్కగా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన గోంగూర పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని చక్కగా ఇంగు పోపు పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కొద్దిగా నేను దీంట్లో ఇంగు వేసేసానండి. ఇంగు వేసేసాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకొని మీ కారానికి సరిపడా, నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ కారం వేయట్లేదండి. ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయలేదు, కారము వేయలేదు. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసేస్తున్నాను కాబట్టి. సో చక్కగా మనం ఇక్కడ పోపు పెట్టేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మంచిగా మనం పోపు కానీ పెట్టేసేసుకుంటున్నాం. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్